తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు ఆగస్టు 16, 17 తేదీలలో నిర్వహిస్తున్నట్లు తెలిపిన యూనియన్ సభ్యులు. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆగస్టు 16, 17 తేదీలలో జరుగుతున్నాయని జయప్రదం చేయాలని కోరుతూ దుబ్బాకలో కరపత్రం విడుదల చేస్తున్న బీడీ కార్మికులు. అనంతరం బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ బీడీ పరిశ్రమ అన్నారు. రాష్ట్రంలో సుమారు 7 లక్షల మంది కార్మికులు ఈ పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారని, వారిలో అత్యధికులు మహిళలు, నిరుపేదలు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. బీడీ పరిశ్రమలో ఉన్న అన్ని కేటగిరీ కార్మికుల కోసం సిఐటియు నిరంతరం పనిచేస్తుందన్నారు. గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించడానికి రాష్ట్ర 4వ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ మహాసభలకు రాష్ట్ర నలుమూలల నుండి 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, మహాసభల జయప్రదానికై సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా దుబ్బాక మండల ప్రాంతంలో సిఐటి ఆఫీసు నందు ఈరోజు తెలంగాణ బీడీ సిగార్ వర్కర్ యూనియన్ కరపత్రం రిలీజ్ చేయడం 4వ మహాసభ సందర్భంగా కరపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టు 16, 17 తారీఖు నాడు సిద్దిపేటలో ఈ మహాసభను నిర్వహించబోతా ఉన్నాం. ఈ మహాసభల ఉద్దేశం ఏంటంటే, గతంలో 3 సంవత్సరాల క్రితం జరిగిన ఉద్యమాలు, పోరాటాలు, బీడీ కార్మికుల గురించి నిరంతరం కొట్లాడింది ఏకైక సంఘం సిఐటి సంఘం. ఇప్పుడు మళ్ళీ 3 సంవత్సరాలు ఏం కార్యాచరణ చేయాలని చెప్పి ఈ మహాసభల్లో నిర్ధారణ జరుగుతుంది. కావున ఈ మహాసభలకి బీడీ కార్మికులు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ మహాసభలను జయప్రదం చేయాలి. అలాగే దుబ్బాక మండల ప్రాంతంలో కానీ ఉన్న సిద్దిపేట జిల్లాలో ఉన్న బీడీ కార్మికులు అందరూ ఈ మహాసభలకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. సిగార్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు ఆగస్టు 16, 17 తేదీన సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల జయప్రదం కోసం ఈ ప్రాంతంలోని బీడీ రంగంలోని అన్ని కేటగిరీల కార్మికులు పెద్ద సంఖ్యలో సహాయ సహకారాలు అందించాలని చెప్పి కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గత 3 సంవత్సరాల కాలంలో బీడీ కార్మికుల సంస్థలపైన, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపైన అనేక రకాల సమరశీల పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిఐటి అనుబంధ బీడీ సంఘానికి ఉన్నది. వారితో పాటు ఈ 3 ఏళ్ల కాలంలో పోరాటాలు నిర్వహించిన వాటిని సమీక్షించుకొని మరో 3 సంవత్సరాల కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ మహాసభలు జరగబోతూ ఉన్నాయి. వీటితో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము బీడీ పరిశ్రమను పూర్తిగా విచ్ఛిన్నం చేసేటువంటి కుట్రలో భాగంగా అనేక రకాల క్యాన్సర్ బొమ్మలు, ఇతరత్ర నిబంధనలు తీసుకొచ్చి బీడీ పరిశ్రమను కుదించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ బీడీ పరిశ్రమ పరిరక్షణ కొరకు కూడా సిఐటి అనేక రకాల పోరాటాలు నిర్వహించింది. కాబట్టి బీడీ పరిశ్రమ పరిరక్షిస్తూ అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా బీడీ కార్మికులందరికీ 4,016 రూపాయల జీవనభృతిని కూడా అమలు చేయాలని, రిటైర్మెంట్ పెన్షన్ కేంద్ర ప్రభుత్వం వెంటనే 6,000కు పెంచాలని ఈ డిమాండ్ల సాధన కోసం కూడా ఈ మహాసభలో చర్చించబోతూ ఉంది. కాబట్టి ఈ మహాసభలకు ఈ ప్రాంతంలోని కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, ఆ మహాసభల జయప్రదం కోసము కార్మికులు తమ వంతు సహాయ సహకారాలు కూడా అందించి ఈ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పి ఈ జిల్లాలోని బీడీ కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఉన్నాం.